ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ రాస్తారు చూద్దాం. తెలంగాణలో జమిలి 2029లో ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు. కేంద్ర ఎన్నికల సంఘానికి తుది నిర్ణయం. జమిలిని పదే పదే ప్రస్తావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా జనగణన ఏడాదిని ప్రకటించిన కేంద్రం. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు అమలుకు ఛాన్స్, రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే ఎలక్షన్స్. ఎస్, తెలంగాణలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2028 చివరిలో కాకుండా 2029 ఏప్రిల్ లేదా మే నెలలో రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ కొద్ది రోజులుగా పదే పదే చెప్తున్నమాట. ఒకేసారి లోక్సభ, రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ఆయన ధీమాగా ఉన్నారు. తద్వారా తనకు మరో 6 నెలల పాలనా సమయం అదనంగా కలిసి వస్తుందని అంటున్నారు. దీనిపై న్యాయ నిపుణులు, ఎన్నికల సంఘం అధికారులు సైతం ఎలాంటి రాజ్యాంగ ప్రక్రియ అవసరం లేకుండానే సిఈసి అనుకుంటే జమిలీ ఎన్నికలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. మామూలుగా తెలంగాణ అసెంబ్లీకి 2028 నవంబర్ లేదా డిసెంబర్లో జరగాల్సి ఉంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2028 డిసెంబర్ 8తో ముగియనుంది. అసెంబ్లీ గడువు ముగిసే ముందు 6 నెలలు కానీ, గడువు ముగిసిన 6 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక 6 నెలలు అటు ఇటు రెండు కలిపి ఎన్నికలు నిర్వహించినా కానీ పెద్ద ఆశ్చర్యం అక్కర్లేదు. దేశంలో ఫాస్ట్